మీరేంటి ఇలా తయారయ్యారు, ఆ పక్కలో బల్యంలాగా అంటారే. అలాగే ఇశ్రాయేలుకి స్థూలంలాగా ఎవరు నుంచాడంట, వారి దేవతలు మీకు ఉరిగాను నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. శత్రువులు పారిపోకుండా వీరిపై దాడి చేస్తారు, మీ మధ్యనే ఉంటారు. వారు మీకు స్థూలములుగా ఉంటారంటే వీరికి నిద్ర పట్టనిస్తారా? స్థూలములుగా ఉంటే వీరికి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా, ప్రశాంతత ఉండదు కదా. వీరికి అర్థమైపోయింది. యెహోవా దూత చెప్పడంతో జనులందరూ కలిసి ఏం చేశారు, ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను, అంటే ఏడుపు అని. బోకీమన్ అంటే అర్థం ఏంటి? ఏడుపు. అక్కడ ఏడ్చినటువంటి ఆ ప్రాంతానికి పేరేంటంటే బోకీమని పేరు పెట్టబడిందంట. కాబట్టి యెహోవా దూత చెప్పినప్పుడు వీరందరూ ఏడ్చారు కాబట్టి ఆ యొక్క